మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ఇక ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్. నేను మీ రాజశేఖర్. ఇక మార్నింగ్ న్యూస్ చూసుకుంటే ఎస్సీ వర్గీకరణకు కమిటీ. ఇక ప్రధాని నరేంద్ర మోడీ నిన్న ఎస్సీ వర్గీకరణ పైన హైదరాబాద్లో సభ నిర్వహించడం జరిగింది. ఇక మాదిగల ఉద్యమానికి సంపూర్ణ మద్దతు, అణగారిన వర్గాల విశ్వరూప మహాసభలో ప్రధాని మోదీ ప్రసంగించినటువంటి మాటలు. ఇక కాంగ్రెస్ బారాసాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శం. ఇక తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ సర్కారు కాపాడలేకపోయిందని కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి మోదీ. ఎస్సీకి ఇవ్వాల్సినటువంటి సీఎం కుర్చీని కేసీఆర్ కబ్జా చేశారని వ్యాఖ్య. ఇక మందకృష్ణ నాయకత్వంలో పనిచేస్తానని మోదీ వెల్లడించారు. ఎస్సీలకు కట్టబెట్టాల్సినటువంటి కుర్చీని కేసీఆరే కబ్జా చేశాడని మోదీ నిన్న సభలో చెప్పడం జరిగింది. ఇక 24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్ను తరిమి కొట్టాలి. కాంగ్రెస్ పార్టీ 24 గంటల కరెంటు వద్దని చెప్పింది కదా, దాన్ని తరిమి కొట్టాలని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక రైతులకు మంత్రి కేటీఆర్ పిలుపు. మళ్ళీ రేవంత్ సేద్యానికి ఇక 3 గంటల విద్యుత్తు చాలంటున్నారని ఆరోపణ. తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ సేద్యానికి 3 గంటల కరెంటు సరిపోతుందని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి అలాంటి కాంగ్రెస్ పార్టీని మనం మళ్ళీ తీసుకురావద్దని చెప్తుండు. ఈయన కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట. హైదరాబాద్లో 20,000 కోట్లతోని వరద నివారణ చర్యలంట ఫెర్వాస్ సమావేశంలో మంత్రి కేటీఆర్. ఇక ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు అంటూ ఇక్కడ వార్త అయితే మనం చూసుకుంటున్నాం. ఇక హైదరాబాద్లో 20,000 కోట్లతోని వరద నివారణ చర్యలకు సంబంధించి విడుదల చేయడం జరిగింది. ఇక ఇక్కడ చూసుకుంటే అస్తమించినటువంటి నటచంద్రుడు, తను చాలా సినిమాలలో అనేకమైనటువంటి సినిమాల్లో ప్రదర్శన చేసినటువంటి చంద్రుడు. ఇక ఇతను మొత్తానికి చంద్రమోహన్ నిన్న చనిపోవడం జరిగింది. ఇక అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి. ఇక రేపు హైదరాబాద్లో అంత్యక్రియలు జరగబోతాయి చంద్రమోహన్. ఇక ఇక్కడ చూస్తే మనము తరాలు మారుతుంటాయి, కథలు సినిమాలు మారిపోతుంటాయి. ఇక ప్రేక్షకుల అభిరుచుల్లోనూ మార్పులు వస్తుంటాయి. ఇక ఎన్ని మారినా సరే భిన్న రకాల పత్రాలతో ఇక ప్రతి తరానికి చేరువగా మిగిలిపోయినటువంటి ఓ అరుదైన నటుడు చంద్రమోహన్. ఈ చంద్రమోహన్ ఈ కథానాయకుడు, రెండో కథానాయకుడు. ఇక ప్రతి నాయకుడు హాస్య నటుడు, సహాయ నటుడు. ఇక ఇలా పాత్ర ఏదైనా సరే పాదరసంలా అందులో ఇమిడిపోయి ప్రేక్షకులకి వినోదాన్ని పంచినటువంటి ఆల్రౌండర్ ఇతను చంద్రమోహన్. ఇక 5.5 దశాబ్దాలు నట ప్రయాణం కొనసాగించి ఎన్నో విలక్షణ పాత్రల్లో ఒదిగిపోయినటువంటి చంద్రమోహన్. ఇక 80 సంవత్సరాలు ఉంటాడు ఈ చంద్రమోహన్. మొత్తానికి చనిపోవడం జరిగింది. కన్ను మూసినటువంటి చంద్రమోహన్. ఇక రేవంత్ రెడ్డి ఏం చెప్తుండంటే, రేవంత్ రెడ్డి బెల్లంపల్లి సభలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి పక్కన బెల్లంపల్లి, చెన్నూరు అభ్యర్థులు వినోద్, వివేక్ ఇద్దరు కూడా ఉన్నారు. ఈ కేసీఆర్ అవినీతికి మేడిగడ్డ బలైపోయిందని చెప్తుండు. ఇక సింగరేణి కార్మికుల బతుకుల్ని ఆగం చేశారు. అధికారంలోకి వచ్చాక ధరణి కంటే మెరుగైన వ్యవస్థ తెస్తాం. ఇక రామగుండం, ధర్మపురి, బెల్లంపల్లి సభల్లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇక్కడ ఏంది, అధికారంలోకి రాగానే ధరణి కంటే మెరుగైనటువంటి వ్యవస్థను తీసుకొస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి. అంటే బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ధరణి మొత్తానికి పీకేస్తామని చెప్తున్నటువంటి రేవంత్. అంతకంటే మెరుగైంది, ప్రజలకి దగ్గరగా ఉన్నటువంటి ఇక నెక్స్ట్ వచ్చేసి హైదరాబాద్లో 20,000 కోట్లతో వరద నివారణ చర్యలు చేపట్టడం జరిగింది. మంత్రి కేటీఆర్ సమక్షంలో బారాసాలో నిన్న ఖమ్మంలో కాంగ్రెస్ కార్యకర్తలు చేరడం జరిగింది. ఇక ఇక్కడ మంత్రి కేటీఆర్ సమక్షంలో గులాబీ కాండువ కప్పుకున్న సున్నం నాగమణి, కొండూరు సుధాకర్, చిత్రంలో ఎంపీ మద్దరాజు, రవిచంద్ర కూడా ఉన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో బారాసాలో మొత్తానికి చేరికలు అయితే జరిగినాయి నిన్న ఖమ్మంలో. ఇక 24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్ను తరిమి కొట్టాలి. మొత్తానికి 24 గంటల కరెంటు వద్దన్న కాంగ్రెస్ను తరిమి కొట్టాలి అంటూ కేటీఆర్ ఇక ఇదే ప్రస్తావన పదే చెప్తూరు. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఏదైతే ఈ కరెంటు పైన ఎద్దేవా చేశారో
అది ప్రజలు గమనించాలి. వ్యవసాయంలో ఎన్ని హెచ్పీలు మోటార్లు వాడతారో ఆయనకు అవగాహన లేదు. రాహుల్ గాంధీకి గతంలో రైతులకు క్రాపు హాలిడేలు, ఇక పారిశ్రమలకు పవర్ హాలిడేలు ఉండేవి. ఇక రైతులారా నాడు నిద్రమాని ఇక రాత్రులు కరెంటు కోసం బావుల వద్దకు వెళ్ళిన రోజు గుర్తు తెచ్చుకోండి. అది కాంగ్రెస్ విద్యుత్తు విధానం. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఒకప్పుడు తెలంగాణ పోయి కరెంట్లు పెట్టేటోళ్ళం, తెలంగాణ పోయి బాయిల కాడికి ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, అలాంటి పరిస్థితి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలోనే ఒక విధంగా కరెంటు 24 గంటల కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే. దీన్ని గుర్తించాలని చెప్తున్నటువంటి కేటీఆర్. ఇక నామినేషన్ల ప్రక్రియ మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో 4798 మంది నామినేషన్లు దాఖలు చేసిరు. అత్యధికంగా గజ్వేల్ నుంచే నామినేషన్లు వేసిండ్రట. ఇక కేసీఆర్ ఎక్కడైతే వేసిండో అక్కడ నుండి మొత్తంగా 145 నామినేషన్లు వచ్చినాయి గజ్వేల్ నుండి. ఇక రాష్ట్రంలో నామినేషన్ల సమర్పణ గడువు ఈ నెల 10వ తేదీతో ముగియగా మొత్తం 4798 మంది వేయగా ఇక 5716 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా గజ్వేల్ నియోజకవర్గానికి 145 మంది నామినేషన్లు వేశారు. ఆ తర్వాత మేడ్చల్ నుంచి 116 మంది, కామారెడ్డి నుంచి 92 మంది, అతి తక్కువ నారాయణపేట నుంచి కేవలం 13 మంది మాత్రమే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక పాలేరు, ఖమ్మం, పరకాల, పాలకుర్తి, మునుగోడు, నల్గొండ, సూర్యాపేట, కోదాడ, హుజురాబాదు, మిర్యాలగూడ, ఎల్బీ నగర్, ఉప్పల్, సిద్దిపేట, హుజురాబాదు, ఇక నిజామాబాదు అర్బన్ నియోజకవర్గాలకు చెంది అర్బన్ నియోజకవర్గాలకు మొత్తానికి 50 మందికి పైగా నామినేషన్లు వేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తము 31,551 రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే మొత్తానికి 31,551 పోస్టల్ బ్యాలెట్లు అందాయి. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గం నుంచి 757 దరఖాస్తులు, ఇక అత్యల్పంగా మక్తల్ నియోజకవర్గం నుంచి 5 అందాయని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, సర్వీస్ ఓటర్ల నుంచి అవి అందాయి. ఇక 15న ప్రకటనకు అనుమతుల రద్దు. 15వ తారీఖున రద్దు చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో 15వ తారీఖు దాకా గడువు. ఇక దేదీప్యమానం సరాయు తీరం అంటూ ఇక 51 ఘాట్లలో 22 లక్షల దీపాలతో అద్భుతాన్ని సృష్టించడం జరిగింది. ప్రపంచ రికార్డు సృష్టించినటువంటి అయోధ్య దీపోత్సవం. మొత్తానికి దేదీప్యమానం సరాయు తీరం అంటూ ఇక్కడ మన వార్త చూస్తున్నాం. ఇగో ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో శనివారం దీపోత్సవం సందర్భంగా వెలుగుల్లో మెరిసిపోతున్నటువంటి సరయూ నది తీరం. మొత్తానికి దీపాలతోని సరయూ నది తీరం మెరిసిపోతుంది. 51 ఘాట్లల్లో 22 లక్షల దీపాలు పెట్టిండ్రంట. 51 ఘాట్లల్లో అద్భుతంగా మనకు కనిపిస్తుంది. ఇక న్యాయం చేసే బాధ్యత మీదే. ఇక విశ్వరూప సభలో మోదీని ఉద్దేశించి మందకృష్ణ మాదిగ మాట్లాడుతుండు. మొత్తానికి భావోద్వేగానికి గురైన మందకృష్ణ మాదిగను ఓదారుస్తున్నటువంటి బండి సంజయ్ లక్ష్మణ్. మందకృష్ణ మాదిగ బాధపడుతుండు ఎస్సీ వర్గీకరణ పైన, దాన్ని పరామర్శిస్తున్నటువంటి బండి సంజయ్. ఇక ఎస్సీ వర్గీకరణ పైన అటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా మేము చేస్తామని చెప్తుండ్రు. అయితే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అసెంబ్లీలో బిల్ పెట్టినా కానీ మోదీ దానికి సహకరించలేదు. మొత్తానికి దేశ రాజకీయాల్లోకి రాగానే బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చేసేటువంటి పని ఎస్సీ వర్గీకరణ అని చెప్తున్నారు. దానికంటే ముందే నిన్న నరేంద్ర మోదీ హైదరాబాద్లో ఎస్సీ వర్గీకరణ పైన మాట్లాడడం జరిగింది. ఇక ఇక్కడ చూస్తే విశ్వరూప సభకు హాజరైన ప్రజలకు మందకృష్ణతో కలిసి అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ. చిత్రంలో కిషన్ రెడ్డి, ఈటల, ఇక బంగారు శృతి, కె లక్ష్మణ్ తదితరులు కూడా పాల్గొనడం జరిగింది. ఎస్సీ వర్గీకరణకు త్వరలో కమిటీ కూడా నిర్వహించబోతామని చెప్తున్నారు. కేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తాం. మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభలో ప్రధాని హామీ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణ పైన. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక్కడ గవర్నర్ తమిళసై తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇక నరకాసురులతో అప్రమత్తంగా ఉండాలి.
తెలంగాణ రాష్ట్రంలో పడుతున్నటువంటి పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు నరకాసురులంట, వాళ్ళతోని అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి కేసీఆర్. ఇక మనం పయనించేటువంటి ప్రగతి పథంలో అడుగడుగున అడ్డుపడేటువంటి నరకాసురుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రాష్ట్ర ప్రజలకు సూచించారు. దీపావళి పండుగను పురస్కరించుకొని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చీకటిని పారద్రోలేటువంటి వెలుగుల పండుగగా దీపావళికి హిందూ సంస్కృతిలో విశేషమైనటువంటి ప్రాశస్త్యం ఉందన్నారు. ఇక జీవానికి సంకేతమైనటువంటి అగ్ని కొలువైన దీపాల వెలుగులు ఇక మనలో అజ్ఞాన అంధకారాన్ని తొలగించి చైతన్యాన్ని తిరిగి తెస్తాయని చెప్తున్నటువంటి కేసీఆర్. రాక్షసుల నుండి దూరంగా ఉండాలని చెప్తున్నాడు మొత్తానికి ప్రతిపక్ష పార్టీలను. ఇక ఇక్కడ చూస్తే మందకృష్ణ మాదిగను నరేంద్ర మోదీ హద్దుకొని ఓదారుస్తున్నటువంటి వార్త. భావోద్వేగానికి గురైనటువంటి మందకృష్ణ మాదిగ ఇక మహాసభకు పోటెత్తినటువంటి మాదిగలు. మొత్తానికి ఈ మహాసభకు మాదిగలైతే చాలామంది వచ్చారంటూ పోటెత్తినటువంటి మాదిగలంటూ ఇక విశ్వరూప మహాసభకు పెద్ద సంఖ్యలో మాదిగ ఉపకులాల వారు హాజరై కదం తొక్కారు. ఇక గ్రేటర్ హైదరాబాద్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చారు. జై మాదిగా, జై జై మాదిగా అంటూ నినాదాలు, ఇక డప్పు దండోరాలతో హోరెత్తించారు. ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఆ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని నినాదించారు. ఇక ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు నాగరాజు మాదిగ అధ్యక్షతన నిర్వహించినటువంటి ఈ సభలో ప్రధాని మోదీతో పాటు మందకృష్ణ మాదిగ కూడా పాల్గొనడం జరిగింది. ఇక హైదరాబాద్ నుండే కాకుండా ఇతరత్ర ప్రాంతాల నుండి కూడా జై మాదిగ, జై జై మాదిగ అంటూ నిన్న ఏదైతే మహాసభ నిర్వహించడం జరిగిందో ఆ సభకు హాజరైనటువంటి మాదిగలు. ఇక ఎస్సీ వర్గీకరణ సమస్య ఏంటి, అసలు ఎస్సీ వర్గీకరణ చేయడం వల్ల సమస్య ఏంటి అని చెప్తున్నటువంటి అంశం. ఇక్కడ కింద గుర్తింపు పొందినటువంటి కులాల్లో కొందరికే రిజర్వేషన్ల ఫలాలు దక్కుతున్నాయని, ముఖ్యంగా మాదిగా దాని ఉపకులాలకు ప్రయోజనం కలగడం లేదని చాలా ఏళ్లుగా వాదన ఉంది. ఈ క్రమంలోనే ఎస్సీ కులాలకు ఉపకులాలను వర్గీకరించి వాటి జనాభా ఆధారంగా రిజర్వేషన్ల వాటాను పంచాలన్నటువంటి డిమాండ్ ఉంది. ఈ క్రమంలోనే మందకృష్ణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ను నెలకొల్పి పోరాటం ప్రారంభించారు. మొత్తానికి సమస్య ఏందనేది తెలిసిపోయింది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కీలక పరిణామాలు కూడా ఉన్నాయట. ఎస్సీ వర్గీకరణ చేయడానికి కీలకమైనటువంటి పరిణామాలు చాలా ఉన్నాయి. కేసీఆర్కు 2 చోట్ల ఓటమి తథ్యం. కేసీఆర్ పోటీ చేస్తున్నటువంటి కామారెడ్డి, గజ్వేల్ ఎక్కడైతే ఉందో ఆ 2 చోట్ల ఓటమి తథ్యం అంటూ కిషన్ రెడ్డి విరుచుకుపడుతుండు కేసీఆర్ పైన. కేటీఆర్కు కూడా బీజేపీ చేతిలోనే పరాభవం అంటూ కిషన్ రెడ్డి జోస్యం చెప్తున్నాడు. ఇక మజ్లిస్తో బీజేపీ దోస్తీ అంటూ మజ్లిస్తోని బీజేపీ దోస్తీ కట్టిందట. ఇక కాంగ్రెస్ నేతలవి సిగ్గులేనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సూర్యుడు పడమట ఉదయించిన ఎంఐఎంతో కలవబోమని స్పష్టీకరణ. ఇక బీజేపీలో చేరిన ప్రేమ్ సింగ్ రాథోడ్ను ఆ పార్టీలోకి ఆహ్వానిస్తున్నటువంటి కిషన్ రెడ్డి చిత్రంలో రాజా సింగ్ కూడా ఉన్నారు. ఈ కేసీఆర్కు 2 చోట్ల ఓటమి ఎటకేలకు తథ్యం అని చెప్తున్నటువంటి కిషన్ రెడ్డి. ఇక రైతు బంధు రాజ్యం. బీఆర్ఎస్ ఎన్నికల ఖర్చు కోసం శంకరమ్మ విరాళం ఇచ్చింది. బీఆర్ఎస్ ఎన్నికల ఖర్చు కోసం శంకరమ్మ విరాళం ఇచ్చిందట. డబ్బులు ఎక్కడి అని చూస్తాం మనం. ఇక భారత రాష్ట్ర సమితి ఎన్నికల ప్రచార ఖర్చుల కోసం తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తన వంతుగా ₹1,00,000 చెక్కును బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం కోసం తను పార్టీకి ఇచ్చింది. ఇక ₹1,00,000 చెక్కును ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు అందజేశారు. శనివారం ఆమె హైదరాబాద్లో కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డిలను కలిసి ఈ ఆర్థిక సాయాన్ని అందించారు. ఇక ఎన్నికల అనంతరం ఏర్పడే బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిలిపేటువంటి బాధ్యతను
తాను స్వయంగా తీసుకుంటానని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. ఇక తెలంగాణ కోసము ప్రాణత్యాగం చేసిన అమరవీరుల ఆశయాల సాధన కోసం మరోసారి బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సినటువంటి అవసరం ఉందని కూడా శంకరమ్మ చెప్పింది. మొత్తానికి శంకరమ్మ తను ఆర్థికంగా ₹1,00,000 బీఆర్ఎస్ పార్టీ ఎలక్షన్స్ ఖర్చు కోసం ఇచ్చింది. ఇంకేం చెప్తుందంటే, అమరవీరులు ఎంతోమంది చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలంగా తప్పకుండా ఈసారి కూడా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని చెప్తుంది. ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే బీజేపీని ఓడిస్తాం. ఇక మాల ప్రజా సంఘాల జేఏసీ హెచ్చరిక. ఇక్కడ చూస్తే ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇస్తే బీజేపీని ఓడిస్తామని చెప్తున్నారు. ఇక్కడ మాల ప్రజా సంఘాలు బరిలోకి దిగినాయి. ఎస్సీ వర్గీకరణ పైన మద్దతు ఇచ్చిన పార్టీని ఓడగొడతామని చెప్తున్నారు. అసలు వీళ్ళు ఇక మాలల యుద్ధబేరి సభలో అభివాదం చేస్తున్న మాల సంఘాల జేఏసీ నేతలు ఎస్సీ వర్గీకరణ చేయొద్దని వీళ్ళు చెప్తుండ్రు. ఇక ఏపీ వద్దిరాజు నేతృత్వంలో బీఆర్ఎస్లో చేరికలు కూడా జరిగాయట. ఇది సాక్షిలో వచ్చినటువంటి వార్త. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ. ఇక చంద్రమోహన్ ఇక లేరు. చంద్రమోహన్కి సంబంధించి ఇక్కడ మనం చూస్తున్నాం, ఆసుపత్రిలో తుది శ్వాస విడిచినటువంటి సినీ ఆల్రౌండర్ చంద్రమోహన్ మనం ఇక్కడ విజువల్స్లో చూస్తున్నాము. ఇక నిన్న కథానాయకుడిగా, సహాయ నటుడిగా, హాస్య నటుడిగా కొన్ని రోజులు చేసినటువంటి సినీ పరిశ్రమలో నటుడిగా చేసినటువంటి ఎస్సీ ఇక్కడ చంద్రమోహన్ అంత్యక్రియలు అయితే ప్రారంభం జరగబోతాయి, ఈరోజు చేస్తారట. ఇక చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారు. చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని సంతాపం తెలిపారంట. ఇక సినీ నటుడు చంద్రమోహన్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ తెలుగు నటుడు చంద్రమోహన్ మృతి చెందడం అత్యంత బాధాకరం. వారి ఉత్తమ నటన, ప్రత్యేకమైన తేజస్సు తరతరాలుగా ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి అంటూ వారి నిష్క్రమణ సృజనాత్మక ప్రపంచంలో పూరించలేనటువంటి ఒక శూన్యతను కలిగించింది అంటూ ఓం శాంతి అంటూ ఎక్స్లో ప్రధాని మోదీ సంతాపం తెలిపారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి కూడా తెలిపినటువంటి మోదీ, ఇక చంద్రమోహన్ చనిపోయింది కదా, దానికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలపడం జరిగింది. ఇక లేరు, తను చాలా సినిమాలలో, ఎన్నో సినిమాలలో నవ్వేయడంలో కానీ, బాధాకరంలో కానీ, కొన్ని ఇక దుఃఖానికి సంబంధించి ఎందులోనైనా అందులో ఇమిడిపోయి ఆ నటన చేసేటువంటి వ్యక్తి చంద్రమోహన్. ఈ కరెంటు కావాలా, కాంగ్రెస్ కావాలా అంటూ ఇక ఇది కేటీఆర్ అడుగుతున్నటువంటి మాట. ఇక బీఆర్ఎస్ మళ్ళీ గెలిస్తే ప్రజల చేతికి చిప్పనే దొరుకుతుందని చెప్తుండ్రు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజల చేతికి చిప్పనే అందుబాటులోకి వస్తుందంటూ కేసీఆర్ నిరంకుశ పాలన అంతం చేయాలి అంటూ కోదండరాం మాట్లాడుతుండు. ఇక నిన్న బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ హుజురాబాద్ పరకాల రూరల్ నుండి ఇక బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ గెలిస్తే ప్రజల చేతికి చిప్ప రావడం ఖాయమని బీఆర్ఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఇక కేసీఆర్కు ఎవరైనా పాలనాపరమైనటువంటి సలహాలు ఇస్తే సహించమని పేర్కొన్నారు. ఈ పాలనకు సంబంధించి ఎవరైనా సహకారం చేస్తే మాత్రం సహించబోము, బీఆర్ఎస్ పార్టీని ఓడించాలి అని చెప్తున్నటువంటి కోదండరాం. ఈ కాంగ్రెస్ మైనారిటీ డిక్లరేషన్తో బీఆర్ఎస్ నేతల్లో భయం పుట్టుకుంది. ఇక తెలంగాణలో కాంగ్రెస్దే గెలుపు. ఇక కర్ణాటక మంత్రి జమీద్ అహ్మద్ చెప్తున్నటువంటి మాట. ఇక ఒంటరి మహిళలకు పరిహారం ఇవ్వాల్సిందే, ఒంటరి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు పరిహారం ఇవ్వాల్సిందే అంటూ వారిని ప్రత్యేక కుటుంబాలుగా పరిగణించండి. ఇక కుమారుడు లేదా కుటుంబ యజమానికి ఇచ్చామని ఇక వారికి నిరాకరించడం సరికాదు అంటూ హైకోర్టు చెప్పినటువంటి విషయం. ఇక మల్లన్న సాగర్ నిర్వాసిత గ్రామాల వాసులకు ఊరట. మొత్తానికి మల్లన్న సాగర్ నిర్వాసిత వాసులకు ఊరట అంటూ ఇక కుమారుడు లేదా కుటుంబ యజమానికి ఇచ్చామని ఇక వారిని నిరాకరించడం సరికాదు అంటూ హైకోర్టు చెప్పింది. ఏది ఈ ఒంటరి మహిళలకు పరిహారం ఇవ్వాల్సిందే అంటూ వార్త అయితే మనం చూస్తున్నాం. ఇక ప్రజల సంపద ఏమైపోయింది, ప్రజల సంపద ఏమైపోయింది అంటూ సదస్సులో మాట్లాడుతున్నటువంటి
ప్రొఫెసర్ హరగోపాల్, చిత్రంలో సుప్రీం మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ప్రజల సంపద ఏమైపోయిందని అడుగుతున్నారు. ఇక చెరువులు కుంటలు ఇక మాయమయ్యాయి. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ మాట్లాడుతుంటూ కలౌజీ జంక్షన్ నంబర్ 1 నవంబర్ 11వ తారీఖున మాట్లాడినటువంటి వచ్చినటువంటి వార్త ఇది. ఇక ప్రజల సంపద ఎవరి నుంచి ఎవరికి పోయిందనేది అందరూ ఆత్మావలోకనం చేసుకోవాలి. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం ఆత్మగౌరవ వేదికల పేరుతో వివిధ కులాలకు భవనాల నిర్మాణం కోసము ఇక భూములను దానాదత్తం చేసింది. అందులో ఇక కమ్మారెడ్డి వెలమ వైశ్య సంఘాలకు కూడా భవన నిర్మాణాలకు భూములను కేటాయించింది అని సుప్రీంకోర్టు ఇక మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఇక తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఇక హనుమకొండలో శనివారం ఏర్పాటు చేసినటువంటి హనుమకొండ వరంగల్ జిల్లాల సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రపంచంలోనే ఏ రాజధాని చుట్టూ లేని విలువైనటువంటి భూములు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయని, అందులో 484 చెరువులు కుంటలు ఇప్పుడు మాయమైపోయాయని చెప్పారు. హైదరాబాద్ చుట్టుపక్కల 484 చెరువులు ఉండినట, అవి మొత్తం మాయమైపోయాయని చెప్తుండు. ఇక టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చేందుకు చేసినంత శ్రమ ఇప్పుడు మళ్ళీ చేయాల్సినటువంటి అనివార్యత ఏర్పడిందని చెప్పారు. ఇక ప్రజా చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీజేఏసీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇక సదస్సులో టీపీజేఏసీ హనుమకొండ వరంగల్ జిల్లాల కన్వీనర్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ తదితరులు కూడా పాల్గొన్నారు. ఇవి మనం చూసుకున్నాం తెలంగాణలో వచ్చినటువంటి మార్నింగ్ న్యూస్.